పర్యటించిన రేవంత్ రెడ్డి బృందం అంట. ముఖ్యమంత్రి గారు ఇంకా జపాన్లో ఉన్నట్టున్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి జపాన్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం ఆదివారం పర్యావరణ రహిత కిటాక్యూజ్ నగరాన్ని సందర్శించింది. హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు జపాన్కు చెందిన ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా అవి పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్ రంగాల్లో భాగస్వామ్యం పంచుకుంటాయి. కిటాక్యూస్ సిటీ మేయర్ కజాహిసా టెకుచితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వాళ్ళ పేర్లు జర వెరైటీ ఉంటాయి కదా పలకనికి జర, రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, అంటే శ్రీధర్ బాబు గారు లేరని చెప్పినందుకు ఆయన పిలుచుకున్నట్టుంది. అక్కడ అందరూ ప్రతిపక్షములు, ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారు కదా, శ్రీధర్ బాబు గారు లేకుండా మీరు ఎట్లా పోయిన ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి ఆ రకంగా ఆయన పిలుచుకున్నట్లు అధికారులు భేటీ అయ్యారు. పర్యావరణ అనుకూల సాంకేతికతలు, పరిశుభ్రమైన నగర నమూనాలు, నదుల పునర్జీవన విధానాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా హైదరాబాద్లో ఎకో టౌన్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, P9 LLC, నిప్పాన్ స్టీల్ ఇంజనీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ పై రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, కంపెనీల ప్రజాప్రతినిధులు సంతకాలు చేశారు. కిటాక్యూస్ మాదిరిగా హైదరాబాద్ను శుభ్రమైన సుస్థిర నగరంగా తీర్చిదిద్దే దిశగా ఈ ఒప్పందాలు జరిగాయి. ఒకప్పుడు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు పడ్డ ఈ నగరం ఇప్పుడు ప్రపంచంలోని పరిశుభ్రమైన నగరాల్లో ఒకటిగా ఎలా మారిందో మేయర్ టెకుచి వివరించారు. తమ అనుభవాలు, పర్యావరణ పరిరక్షణకు చేపట్టిన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలంగాణలో పంచుకునేందుకు ఆసక్తి ప్రదర్శించారు. హైదరాబాద్, కిటాక్యూస్ నగరాల మధ్య విమాన రాకపోకల అంశం ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. హైదరాబాద్లో జపనీస్ భాష పాఠశాల ఏర్పాటు చేసే ప్రతిపాదన